దానికి మునక్కాయలు అయితే తెంపుతున్నారు. ఈరోజు మా మిన్ను బర్త్డే కదా, దావత్కి చేస్తున్నాము. నాన్ వెజ్ కాదు, వెజ్జే ఓన్లీ. మునక్కాయలు అయితే తెంపుతున్నారు. అన్నీ తెంపుకొని పోయారు, ఎవరో కొన్ని ఉన్నాయి. చూడండి ఎట్లున్నాడు చూడండి. ఇప్పుడే లేచిండు, చేతిలో పట్టుకున్నాడు, నవ్వుతుండి ఫిష్ అనుకుంటా. తింటాడంట అవి కూడా. పనులు చేయడం అయితే స్టార్ట్ చేసిన. బయటికి వెళ్ళి వచ్చి మొత్తం ఊడ్చేసి మొత్తం ఇక మార్చింగ్ పెట్టేసిన అన్నమాట ఇల్లు మొత్తము. ఇక బయట కూడా ముగ్గు వేసేసుకున్నా. నైట్ అయితే కేక్ కొయ్యలేదు మేము. ఇక మిన్నుకు లేపుదామంటే లేవలేదు వాడు. లేపినా కూడా ఏడుస్తుండు. ఇక నైట్ 12కి అయితే అందరు పడుకున్నారు. ఎవ్వరు కూడా లేవలేదు. నేను ఒక్కదాన్నే మెలుకున్నా. ఇక వాళ్ళకి కూడా లేపితే కూడా లేవలే వాళ్ళు ఎవ్వరు కూడా. ఇక మిన్ను కూడా ఏడుస్తాడు లేపితే అని లేపి ట్రై చేసినాం, కానీ ఇక ఏడుస్తుండు. అందుకోసమే నైట్ అయితే కట్ చేయలేదు. ఇక మార్నింగ్ కూడా చాలాసేపు అయినాకనే లేచిండు. ఇక లేచిన తర్వాత అయితే కేక్ అయితే కట్ చేయించినాం అన్నమాట. ఇక కట్ చేయించిన తర్వాత వాడైతే ఆడుకున్నాడు బాగా. ఇక మా పనులు అయితే చూసుకున్నాము. మిన్నుకి స్నానం చేపించడానికి పూలు తీసుకురమ్మన్నా మా బావకి. ఇక పూలు తీసుకొని రమ్మంటే చాలా తీసుకొని వచ్చిర్రు. చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇక నేనైతే కొన్ని వేసిన వేడి నీళ్ళతోనే స్నానం చేపిస్తాం కదా, సో వేడి నీళ్ళలోనే వేసిన. కొన్ని బుట్ట అయితే నిండలేదు, కొన్ని దాంట్లోనే వేసి పూలు వేసి అయితే అందులో స్నానం చేపించిన. వాడైతే కూసోడు సరిగ్గా నిలబడుతుండు. ఇక ఎట్లలాగా చేపించేసిన అన్నమాట. టెంపుల్కి తీసుకుని వెళ్తున్నాం మిన్నుకి. చూడండి, హాయ్ అను, హాయ్. ఈరోజు శుక్రవారం కదా, రాజరాజేశ్వరి గుడిలో అయితే పూజ చేస్తారు ఈరోజు. అందుకే ఇక్కడికే వెళ్తున్నాం, రాజరాజేశ్వరి గుడి దగ్గరికి. మళ్ళీ ఇక్కడ అయినాక సాయిబాబా టెంపుల్కి వెళ్తాం. ఇక్కడనే చాలా పెద్దగా ఉంటుంది గుడి. మేము గుడికి వెళ్ళి వచ్చి అక్కడ మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ బొగాన్లో అవన్నీ అయితే తీసుకొని వచ్చినాము. ఇక మధ్యలో 2 గంటలు అయితే గ్యాప్ అయింది. ఆ బొగాన్లో అవన్నీ తీసుకొని వచ్చి ఇక వంటలు అయితే స్టార్ట్ చేసారు. 1 అయింది, వంటలు అయితే స్టార్ట్ చేసారు మా పిన్ని వాళ్ళు వచ్చి. ఏమేమి చేసినామంటే బగారా రైస్, సాంబార్, అలాగే ఆలు వంకాయ మిక్స్ చేసినాము. ఇంకా చట్నీ చేసినాం, టమాటా చట్నీ, అలాగే డబల్ టమాటా అయితే చేసినాము. ఇక బెలూన్స్ డెకరేషన్ కోసం అయితే బెలూన్స్ కూడా ఊది సెట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. చాలాసేపు అయింది. నేనైతే ఈ పనిలోనే ఉన్నా. 2 గంటలు 3 గంటలు అయితే పట్టింది. 3-4 ప్యాకెట్లు అయితే నోటితోనే ఊదినాము. తర్వాత అది తీసుకొని వచ్చిర్రు పంపు కొట్టేది, దాంతో కొన్ని ఊదిర్రు అన్నమాట. ఇక సాయంత్రం అయ్యేసరికి వంటలన్నీ అయిపోయినాయి. ఇక డబల్ టమాటా ఒకటి ఉండే. చూసారా బెలూన్స్ కూడా ఎన్ని గానం పడ్డాయో ఇంట్లో నిండా. లాస్ట్కి అయితే డబల్ టమాటా చేసిర్రు. అన్ని వంటలు చేసేసిన తర్వాత డబల్ టమాటా చేసేసిన తర్వాత అయితే ఇక మా శివ అయితే డెకరేషన్ నేనే చేస్తా అని వాడే చేసిండు. ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. బెలూన్స్ అవన్నీ ఊది సెట్ చేసినాం అన్నమాట. నేను శ్రావణి ఇంట్లో ఉంటుంది. సో మేమిద్దరం కలిసి సెట్ చేసినాము. అన్ని బెలూన్స్ ఊది సెట్ చేసినాము. ఇక వీడొచ్చి డెకరేషన్ నేనే చేస్తా అని ఇక బెలూన్స్ అవన్నీ మంచిగా పెట్టేసి సెట్ చేసి పెట్టేసిండు అన్నమాట. రాకెట్ ఈస్ కమింగ్. ఇంకో ఫోన్ సరే మళ్ళక్క బజేగా ఫోటో బోడి కూడా కావచ్చు. నడు వైట్ కార్డ్ అని. ఇక తర్వాత మాకైతే బట్టలు పెట్టారు. మాకు బట్టలు పెట్టేసరికి
7 అట్లా అయింది. బట్టలు మా మమ్మీ వాళ్ళు అయితే బట్టలు తెచ్చిర్రు నలుగురికి కూడా. ఇక బట్టలు పెట్టి బియ్యం అయితే పోసిర్రు మాకు. బట్టలు పెట్టేసరికి 7 అట్లా అయింది. ఇక బట్టలు కట్టుకొని బయటికి వచ్చేసరికి కేక్ కట్ చేసేసరికి అయితే 8-8:30 అయితే అయింది. చాలా ఏడిసిండు, అస్సలు ఉండలేదు. ఈ స్మోక్లు అయితే తెచ్చిర్రు మంచిగా ఫోటో దిద్దాం వెనక నుంచి పెట్టని. ఇది మొత్తం ఫ్లాప్ అయిపోయింది, అస్సలు రాలేదన్నమాట, సరిగ్గా ఫ్లాప్ అయిపోయింది ఇది అయితే. ఒకవైపు ఏమో వాడు ఏడుస్తుండు, అస్సలు ఉండట్లేదు. మంచిగా ఫోటోలు దింపిద్దామంటే కూడా ఉండలేదన్నమాట. ఎక్కువ ఫోటోలు కూడా సరిగ్గా తీయలేదు, అలానే ఎలానో తీసిర్రు అన్నమాట. ఫొటోస్ దించడానికి కూడా వాడు ఉండలేదు, ఏడిసిండు చాలా. ఇక కొత్త వాళ్ళయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండలేదన్నమాట. ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఎలాగోలా కొన్ని ఫొటోస్ అయితే దింపినాము. ఇక లాస్ట్లో పెడతాను, ఎలా ఉన్నాయో చూడండి మీరు కూడా. మిన్ను మిన్ను రెడీ మిన్ను నార్మల్ అన్న కొంచెం ఇక్కడ రెడీ ఒకసారి చూడండి. మామా మిన్ను మామా అంటే కదా నవ్వండి అండి, నవ్వాలి. రెడీ ఏ మిన్ను కిల్లాడికో అంటే మీరు అక్క చూడండి అక్క. రెడీ. ఇవి అన్నమాట ఫొటోస్. ఎలా వచ్చాయో కామెంట్లో అయితే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.